ప్రాబ్లమ్ అప్పుడే ప్రార్థన చేస్తాం. ఎమర్జెన్సీలో మాత్రమే వస్తుంది కొంతమందికి ప్రార్థన. మిగతా సమయాలలో ప్రార్థనకు అంత ఇంపార్టెన్స్, అంత విలువ ఉండదు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రార్థన చేయడం కన్నా ఎక్కువగా కలలు కంటూ ఉంటాం. ప్రార్థన చేయడం కన్నా ఎక్కువగా విష్ చేస్తూ ఉంటాం. ఇలా అయితే బాగుండు, అలా అయితే బాగుండు. వీ కీప్ విషింగ్, వీ కీప్ హోపింగ్, వీ కీప్ డ్రీమింగ్ రాదర్ దాన్ ప్రేయింగ్ అండ్ ఆస్కింగ్. ప్రార్థించడం బదులు, అడగడానికి బదులు, దేవుని మొరపెట్టడానికి బదులు ఆశపడతా ఉంటాం, కలలు కంటూ ఉంటాం, కోరుకుంటూ ఉంటాం. ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, కోరుకుంటే జరగవండి. ప్రభువుని అడిగితే ఆయన మన కార్యాన్ని సఫలం చేసే దేవుడు. ఎవరైనా చూడండి, ఎవరైనా అధికారి దగ్గర ఏదైనా పని అవ్వాలంటే పని అయ్యేదాకా ఆఫీస్ ముందు చేతులు కట్టుకొని, దట్స్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ రిమైండింగ్ ద ఆఫీసర్. ఆ ఆఫీసర్కి గుర్తు చేయడం అనమాట. అయ్యా, ఇంకా మీకోసం కనిపెడుతున్నా, మీరు చేసే మేలు కోసం కనిపెడుతున్నా, త్వరగా మాకు సహాయం చేయండి అన్నట్లుగా. You who call on the Lord, give yourself no rest and give him no rest. ఆయనను కూడా విశ్రమింపనీయదు. ఆయన రెస్ట్ తీసుకోడండి. కానీ నీకు ప్రార్థనలో పట్టుదల ఉందా? మనం ప్రార్థనలో పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నామా? విసుగక మనం ప్రార్థన చేయగలుగుతున్నామా?